హై ఇది కేరళలో జరిగిన సంఘటన. కన్న తల్లి వాళ్ళ కొడుకునైతే చంపేసింది. అసలు ఆడదే కాదు, అసలు ఆడ జాతికే కళంకం. అసలు ఆమె అసలు జరిగింది ఏంటంటే, కేరళలో ఆమెకైతే పెళ్ళయింది. ఫస్ట్ హస్బెండ్ ఏదో కారణాల వల్ల చనిపోయాడు. ఆమెకైతే 1.5 సంవత్సరం బాబు అయితే ఉన్నాడు. మళ్ళీ ఇంకొక అతనితో అయితే లివింగ్ టుగెదర్ అయితే ఉంది అమ్మాయి. అలాగే ఆయనకు కూడా ఆల్రెడీ పెళ్ళైపోయింది. వాళ్ళ వైఫ్ని ఆయన కొట్టి గోడకేసి కొట్టడం వల్ల ఆమె అయితే మతి స్థిమితం లేకుండా ఉంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఆ చిన్న బాబు అడ్డు వస్తున్నాడని చెప్పేసి వాడిని అయితే సిగరెట్లతో కాల్చి అలాగే ఘాట్లు పెట్టి చిత్రహింసలు పెట్టారంట వాడిని. ఇంకా ఒకరోజు ఏంటంటే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నం పెడుతుంటే అన్నము మింగుడు పడలేదు అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడే వాళ్ళు ఆ బాబు చనిపోయారు. కానీ పోస్ట్ మార్టంలో తెలిసిన విషయం ఏంటంటే అన్న నోట్లో కుక్కారంట ఆ పిల్లడికి. అలాగే ఆ సిగరెట్తో కాల్చడం వల్ల 51 ప్లేస్లోనూ 53 ప్లేస్లోనూ అబ్బాయికి ఘాట్లు కూడా పెట్టారంట. ఆ ఘాట్ల వల్ల ఆ పిల్లోడైతే చనిపోయారు. కానీ వాళ్ళు ఒక నాటకం ఆడారు. ఏంది అంటే ఆ పిల్లోడు సైకిల్ దొక్కుతుంటే పడిపోయారు అని చెప్పేసి నాటకం ఆడారు. 2 చేతులకి పాపము బ్యాండెడ్ కూడా వేసున్నారు. ఆ పిల్లోడి పరిస్థితి ఏడవడం మాత్రమే తెలుసు. అంత చిన్న బాబుకి అలాంటి వాడిని అలా కొట్టి చంపేశారంటే అసలు ఆ ఆడదాన్ని ఏమనాలి? అసలు మనిషేనా? ఎవరితో కలిసి ఉండడం కోసమని ఆ బాబుని చంపడం ఏంది? వాడికంటే సిగ్గు లేదు. ఈమె కన్న తల్లే కదా, ఈమెకైనా కొంచెం సిగ్గు శరం అనేది ఉండాలి కదా. అసలు సిగ్గులేని జన్మ. అసలు నీకు ఒకవేళ ఆ బాబుని చూసుకోవడం ఇష్టం లేకపోతే అనాథాశ్రమం దగ్గర ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు. లేకపోతే ఇంకెవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. అంతెందుకు ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ అమ్మ నేను చూసుకుంటాను ఇచ్చేయని చెప్పి అనిందంట. వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఎలా అయితే మొత్తం చంపాలని చెప్పి డిసైడ్ అయ్యి చంపేశారు. వాడికి అంతకంటే సిగ్గులే నా కొడుకు నాకున్నట్టున్నాడు వాడు వచ్చేసి. ఇంకా తీరా పోస్ట్ మార్టంలో ఈ విషయం అయితే తెలిసింది, చంపారని చెప్పి పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకేముంది, పోయి జైలు ఇద్దరు కూర్చొని చిప్పు కూడా తినాలి. కానీ దీనికి ఏదో ఒకటి జరగాల. వాళ్ళిద్దరికి అలాగే సిగరెట్తో కాల్చి వాళ్ళిద్దరిని కూడా చంపేయాలి నా ఒపీనియన్ ప్రకారం. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.